ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాకు ముఖ్యంగా 2000 చిల్లరకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లను శాంక్షన్ చేసింది. డబుల్ బెడ్రూమ్లకు శాంక్షన్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ నాయకులకు వాళ్ళకి మతస్థు వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రో ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు అవకతవకాలు జరిగినాయి. అర్హులైన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వారికి ఇవ్వకుండా మేడ మిద్దెలు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరని చెప్పి అప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మరి 2 సంవత్సరాల గడువు గలుస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సిద్దిపేటలో ఉన్నటువంటి అధికారులు ఆ డబుల్ బెడ్రూమ్ల మీద ఇంతవరకు ఎందుకు కమిటీలు వేస్తలేరు? డబుల్ బెడ్రూమ్ మీద చర్చ ఎందుకు జరపడం లేదు? ఒక సమయంలో చర్చ కమిటీలు వేస్తున్నాము, అర్హులైన వారు ఉన్నారా, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ప్రొసీడింగ్లు ఎవరికి వచ్చినాయి, అర్హులకు వచ్చినాయా గుర్తిస్తాము, గుర్తించి మరి డబుల్ బెడ్రూమ్లు అమ్మకాలు కూడా జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చిందని చెప్పిన అధికారులు ఈ రోజు కూడా ఇంతవరకు ఎందుకు అసలు ఆ డబుల్ బెడ్రూమ్ల ఊసు తీయకుండా పక్కన పెడుతురు? అంటే సిద్దిపేటలో ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి, అధికారులు మాత్రం ఎందుకు స్పందించడం లేదు?